మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారు తీసుకునే నిర్ణయంలో, అలాగే ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ తెగింపు అనేది బాగా కనిపిస్తుంది. ఈ రాశి వారు పనులను వాయిదా వేయకుండా పూర్తి చేసుకోగలుగుతారు. దాని కారణంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్ర లేకపోవడం అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారు ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ఎక్కువ శాతం తిరగాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఒక శుభ పరిణామం ఈ రాశి వారికి చోటు చేసుకోబోతుంది. చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఈరోజు సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి అనేది ఏర్పడబోతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి కనిపించే అవకాశం కనిపిస్తుంది. మిత్రుల నుండి సహాయ సహకారాలను పొందగలుగుతారు. ప్రధానమైన కార్యక్రమాలను ఈ సమయంలో ఆలస్యమైనా సరే పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలను చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలను చేసుకుంటారు. బంధువులతో కొద్దిగా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సిన సమయంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఉద్యోగంలోనూ వ్యాపారంలో స్థానచలనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చేసే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది వహించడం అవసరం. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.